తన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది అని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ వ్యతిరేకత తనకు అందుతున్న నివేదికల రూపంలో కనిపిస్తుంది. వాళ్ళ పార్టీ నాయకుల్లో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ రూపంలో కనిపిస్తుంది. తన సభలకు కూడా ముఖం చాటేస్తున్న జనాల అసంతృప్తి రూపంలో వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఆ టీడీపీ ఫ్రంట్ లైన్ మీడియా అనబడి అది ఏదైతే ఉందో అది పెద్ద కామెడీ అయిపోయింది. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకుని పట్టించుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దాన్ని నమ్ముకొని ముందుకెళ్తే అదేదో తోకబట్టుకొని గోదావరి ఇదినట్లే అన్న పరిస్థితి ఉంది అని తెలుగుదేశం పార్టీ నేతలే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో బలం ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ఖచ్చితంగా బలం ఉంది. దాన్ని మళ్ళీ సోషల్ మీడియా రూపంలోనే ఎదుర్కోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా వైసీపీకి ఫేవర్గా వైసీపీ ఏమంటారు ఎడ్జ్గా పనిచేసే కొన్ని డిజిటల్ మీడియాలను ఇప్పటికే స్వాధీనం అంటే కొనడం అనేది అటు టీడీపీ క్యాంపు చేస్తూ వస్తుంది. మరి కొందరితో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు నేరుగా రంగంలోకి దిగి కొందరితో మాట్లాడుతూ ఉన్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో సమావేశాలు, తాజాగా కూడా అలాంటి సమావేశం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సమావేశం జరిపి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అంటే ప్రధాన లైన్ ఇదే. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయండి అంటే చంద్రబాబు గారికి తెలియదా? మనం సూపర్ 6 అన్నాం, అందులో సూపర్ 6లో మొదటిది నిరుద్యోగ భృతి అటకెక్కించేసాం, రెండోది ప్రతి మహిళకు నెలకు 1500 అటకెక్కించేసాం, కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా సంవత్సరానికి 20,000 ఇస్తామన్నాం, అది అటకెక్కించేసాం. ఇవన్నీ తెలుసు కదా. సో అయినా కూడా ఏం ప్రచారం చేయాలి? ఏదైనా కనుక చిన్న చిన్న విషయాలని బ్రహ్మాండంగా ప్రచారం చేయాలి, జగన్ను టార్గెట్ చేయాలి, వైసీపీని టార్గెట్ చేయాలి. మొత్తం మీద డిజిటల్ మీడియాలోను సోషల్ మీడియాలోను మళ్ళీ అంటే కంప్లీట్గా గ్రిప్ సాధించడం కోసం టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో కొన్ని ఛానల్స్ను కొనేయడం, మరికొందరిని తన వైపు తిప్పుకోవడం. అండ్ దీనికోసం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్తో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎంత సీరియస్గా టీడీపీ ఆలోచిస్తుందో ఈ జస్ట్ ఇమాజిన్.